వికారాలు అనేటువంటివి కామక్రోధాలు వికారములు అంటారు. అవి మన మనస్సు పైన తీవ్రంగా మనం పనిచేసినప్పుడు ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలే గతి కాస్త అది చెదిరిపోతుంది మన ప్రవర్తన వల్ల, మన రాంగ్ దీనివల్ల. అవి చెదిరిపోయినప్పుడు ఏమవుతుందంటే ఎలా ఉండాలనే కాకుండా మన ఎవరి మీద కోపం వచ్చిందనుకోండి, ఆ కోపం ఉన్నంతసేపు మన మనసులో ఆ కోపం ఎందాక ఉన్నా అందాక మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు వేగంగా కొట్టుకుంటాయి. ఇలా ఎన్నిసార్లు మనం ఎంతమంది మీద కోపం, ఎంతమంది మీద ద్వేషం, ఈ రాగద్వేషాలు కామక్రోధాలు ఇవన్నీ పనిచేస్తున్నప్పుడల్లా ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు డిస్టర్బ్ అవుతుంటాయి. గుండె కొట్టుకునేటువంటి రిథమ్ డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. అప్పుడు మనం కార్డియాలజిస్టు, పల్మనాలజిస్టు వాళ్ళు ఏం చేస్తారు పాపం, వాళ్ళకే అది ఎన్నిసార్లు కొట్టుకుంటే ఏమిటంటే లెక్క పెట్టడం తప్ప అది కొట్టుకోవడానికి కారణం ఏమిటి, దాని వ్యవహారం ఏమిటి అని తెలియదు. అందుకని ఉచ్ఛ్వాస నిశ్వాసంలో సహజముగా వర్తించినట్టు సోహం అనే మంత్రాన్ని హంస మంత్రం అన్నారు. అందుకని హంస అనేటువంటిది దాని యందు మనస్సు లీనమైన వారు హంస మంత్రముగా తాము జపింతురు. అంటే ఆ చక్కటి ఛందస్సు అనేది లోపల నడుస్తూ ఉంది సహజంగా. దానిలో ఆ ప్రజ్ఞలో మేల్కొన్న వాళ్ళు ఎలా ఉంటారు పరమహంసలో ఉన్నదానికి అనంతాచార్య వారిని భగవాన్ అనంతాచార్య అని చెబుతారు. ఆ కూరగాయలు అమ్ముకుంటున్న వాడు కేకేసుకుంటూ వెళుతూ ఉంటే ఆయన వింటూనే లోపలికి పిలిచి మొత్తం కూరగాయలు కొనేసి నువ్వు ఇంటికి వెళ్ళిపో అర్జెంటుగా అన్నట్ట ఒక ఆవిడ్ని. ఆవిడ వెళ్ళిపోయింది. ఆ రోజుల్లో మొత్తం అమ్ముడుపోయినాయి కదా అని. అక్కడ ఎవరో మందుకు వచ్చినాయనో మిత్రుడు ఎవరో ఇన్ని కూరలు మీరేం చేసుకుంటారండి అన్నారట. కాసేపట్లో ఆవిడ దేహత్యాగం చేయబోతోంది, అందుకని మొత్తం కొనేసి ఇంటికి పంపించాను అన్నారట. దేన్ని బట్టి చెప్పారన్నారట. అదిగో ఆవిడ అరుస్తుంది కదా కేక, ఆ గొంతును బట్టి ఇంకా ఎన్ని శ్వాసాలు ఉన్నాయో నాకు అర్థమైపోయింది, క్యాలిక్యులేట్ చేశారు. తర్వాత వెళ్ళి చూస్తే నిజంగానే ఆవిడ మరణించింది. అదేమిటంటే మహాప్రజ్ఞ కలిగినటువంటి వాళ్ళకి అది సాధ్యమవుతుంది. అది మనం ఊహించడానికి అది ఊహలు కూడా కాదు, అది ఒక అందులో ఉన్నటువంటి ఆ తాళలయాత్మకమైనటువంటి దాని యందు ప్రజ్ఞ ఉన్నటువంటి వాళ్ళకి అది తెలుస్తుంది. అందుకని వాళ్ళకి ఈసీజీ ఎవరు తీయక్కలే, వాళ్ళు ఎవరికి ఈసీ తీయకుండానే చెప్పేసగలరు.